హాయ్ హలో నమస్తే మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. ధరణిపై కూపి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఏడాది కాలంగా అనేక మండలాల్లో భారీగా భూ కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. శంషాబాద్, మొయినాబాద్ మండలాల నుంచి మొదలు పెడితే అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల అసైన్మెంట్ భూముల విక్రయాలు భారీ ఎత్తున జరిగాయి. నిబంధనల ప్రకారం అనేక ఏళ్ల కిందట రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను సాగు చేసుకోవాలని తప్ప వీటిని అమ్మకూడదు. ఆ సర్వే నెంబర్లను నివేదిత జాబితాలో పెట్టారు. గుట్టుగా వేల కోట్లు లావాదేవీలు. రైతుల ఫిర్యాదులతో విచారణకు సర్కారు ఆదేశం ఇచ్చింది. అంటే ఈ ధరణిపై కూపి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే కొన్ని రోజుల నుంచి రంగారెడ్డి జిల్లాలో మంచి ల్యాండ్లు, అధిక రేట్లు ఉన్న ల్యాండ్ అని ఏం చేసిరంటే బై నెంబర్లు వేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పుడు ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంటే కొన్ని మండలాల్లో భారీగా కుంభకోణాలు జరిగినాయని తెలిసిన తర్వాత శంషాబాదు, మొయినాబాదు మండలాల మొదలు పెడితే అనేక విక్రయాలు భారీ ఎత్తున జరిగాయి. కాబట్టి కొన్ని రోజుల్లో ఈ ల్యాండ్లను ఏం చేసిందంటే అసైన్మెంట్ భూమిలో రైతులకు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ సర్కార్ అయినా ఇప్పుడు ఈ అసైన్మెంట్ భూముల విషయంలో ఎన్నో అక్రమాలు జరిగినాయి. కాబట్టి రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే భారీగా ఈ రైతుల ఫిర్యాదులతో విచారణకు సర్కారు ఆదేశం ఇచ్చింది. ఎప్పటికైనా ఈ రంగారెడ్డి, చేవెళ్ళ, మొయినాబాద్ తర్వాత భారీ ఎత్తున విక్రయాలు జరిగినాయి. అసైన్మెంట్ భూములను సాగు చేసుకోవాలని, తర్వాత సర్వే నెంబర్లు కూడా కనిపించాయంట వీళ్ళకు. ఎందుకంటే కొన్ని బై నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళను ఉద్దేశించి ఆఫీసర్ను వాళ్ళ అందుబాటులో పెట్టుకొని చాలా రకరకాలుగా అక్రమాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ జాబితాలో, నిషేధిత జాబితాలో కొన్ని సర్వే నెంబర్లను కింద మార్చి మరికొన్ని చోట్ల బై నెంబర్లు వేసి వీటిని ప్రైవేటు భూములుగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దొంగలు ఏంటంటే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కదా అని సర్వేలు వాళ్ళే పెట్టుకున్నారు, ధరణి వాళ్ళే పెట్టుకున్నారు. పట్టదారి కాలంలో ఉన్నాక కాస్త కాలం తీసేసిండ్రు. ధరణి వాళ్ళ చేతిలో పెట్టుకొని CCLA ఆఫీస్లో రికార్డులు వాళ్ళ అనుకూలంగా పెట్టుకొని బై నెంబర్లు పెట్టి మంచి ల్యాండ్లు ఎక్కడైతే వాల్యుయేషన్ ఉందో ఆ వాల్యూ ఉన్న ఏరియాలో షేర్లింగంపల్లి, శంషాబాదు, మొయినాబాదు ఈ ఏరియాలో ఉన్న ల్యాండ్లను మొత్తానికి గవర్నమెంట్ కొంతకాలం రైతులకు ఇచ్చింది. ఆ రైతుల నుంచి ఇప్పుడు మొత్తం కొల్లగొట్టుకొని రైతులకు కాకుండా వీళ్ళు ల్యాండ్లన్నీ దుర్వినియోగంతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.